హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రియ. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్. ఫస్ట్ నేను 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసి పక్కకు పెట్టాను. క్యారెట్, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. బగారాకి సరిపోయే గసగసాలు కూడా తీసుకోండి. మరాఠీ మొగ్గ, సాజీరా, అనస పువ్వు, బగారా ఆకు, ఇలాచీ, దాల్చిన చెక్క. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి, 1 పావుడు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక తీసుకున్న గసగసాలు వేసి ఒకసారి కలిపాక మనం కట్ చేసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి. పచ్చి బఠానీ కూడా తీసుకోవాలి. బఠానీ అనేది 1/2 అవర్ నానపెడితే బాగా మెత్తగా నానుతాయి. బాగా ఫ్రై అయ్యాక 1 గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. నేను రైస్ అనేది 1/2 అవర్ నానపెట్టా కాబట్టి గ్లాసున్నర వాటర్ తీసుకుంటున్నాను. మీరు అప్పటికప్పుడు అయితే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. ఒకసారి బాగా కలిపాక వాటర్ మసులుతుంటే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టాలి. సిమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మంట ఎక్కువైతే మాడిపోతుంది. చూసారా బగారా రైస్ ఎంత పుల్లలుగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేయండి. అలాగే వెళ్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.